హలో డాక్టర్. హలో మేడం. డాక్టర్ గారు స్వాలోయింగ్ అంటే ఏంటి అసలు? స్వాలోయింగ్ అనేటువంటిది మింగడానికి సంబంధించినటువంటి ఒక డిజార్డర్ అన్నట్టు. సో, మనం మింగడంలో ఉన్నటువంటి ఏదైనా సమస్యను గుర్తించినప్పుడు అంటే గొంతులోను లేదా మింగేటప్పుడు దగ్గొచ్చినను లేదా మింగేటప్పుడు ఆయాసంతో కూడినటువంటి దగ్గొచ్చినా ఇలాంటి సందర్భాల్లో మనం స్వాలోయింగ్ అనేటువంటిది ఇబ్బంది ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే. ఈ స్వాలోయింగ్ అనేది ఏ సందర్భానికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారు? మనకి స్వాలోయింగ్ అనేటువంటిది చాలా సందర్భాల్లో ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్ట్రోక్ తర్వాత అయితే గనక 90% ఆఫ్ ది పీపుల్స్‌లో మనము స్ట్రోక్ ఎఫెక్టెడ్ పీపుల్‌లో ఈ స్వాలోయింగ్ సమస్యను మనం చూస్తాం. అలాగే ఆంకోజెనిక్ ఉంటాయి కొన్ని. అంటే గనక హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్‌లో ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఉన్నటువంటి వాళ్ళలో 100% మనము ఈ స్వాలోయింగ్ ఇబ్బందిని చూడవచ్చును. అలాగే ఓరల్ క్యాన్సర్కి సంబంధించినటువంటి సమస్యల్లో కూడా మనము ఈ స్వాలోయింగ్ సమస్యను, మింగడంలో సమస్యను మనం గుర్తించవచ్చు. అట్లాగే హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కేసెస్లో ఎక్కువ మనం ఈ స్వాలోయింగ్ డిఫికల్టీని కూడా గుర్తించవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆంకోజెనిక్ అంటే కనుక క్యాన్సర్ వల్ల కానీ లేదా నరాలకు సంబంధించినటువంటి సమస్య వల్ల కానీ ఈ స్వాలోయింగ్ సమస్య అనేటువంటిది ఉత్పన్నమయ్యేదానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా. ఓకే. ఈ స్వాలోయింగ్ వచ్చిన వాళ్ళకి డయాగ్నోసిస్ ఎలా చేస్తారంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో, ఈ స్వాలోయింగ్ సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎక్కువగా పేషెంట్లందరూ కూడాను స్ట్రోక్ వచ్చిన తర్వాత దే విల్ అడ్మిట్ అండర్ న్యూరాలజిస్ట్ కన్సల్టేషన్ కానీ లేదా జనరల్ మెడిసిన్ డాక్టర్స్ కానీ లేదా ఆంకాలజిస్ట్ అండర్ కానీ అది మామూలుగా క్యాన్సర్ అయితే కనుక ఆంకాలజిస్ట్ అండర్ కానీ ఇలాంటి సందర్భాలలో వారి కింద ప్రైమరీ కన్సల్టెంట్ కింద వాళ్ళు అడ్మిట్ అవుతుంటారు. సో ఈ స్ట్రోక్ వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని ప్రైమరీ కన్సల్టెంట్ క్రాస్ రెఫరల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కనుక స్పీచ్ పెథాలజిస్ట్ డాక్టర్కి స్వాలోయింగ్ స్పెషలిస్ట్కి క్రాస్ రెఫరల్స్ ద్వారా మనకు జనరల్గా హాస్పిటల్లో ఉన్నప్పుడు మనకు ఈ విధంగా అనేటువంటిది డాక్టర్ గారు రెఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ బెడ్ సైడ్ స్వాలోయింగ్ ఎవాల్యుయేషన్ అనేటువంటిది చేస్తామన్నట్టు ముఖ్యంగా. సో అంటే ఇది ఇనిషియల్ స్క్రీనింగ్ లాంటిది. అంటే పేషెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వారి యొక్క థ్రోట్ని ఎగ్జామిన్ చేయడం, ఓరల్ సిస్టమ్ని అంటే కనుక నోటి వ్యవస్థను ఎగ్జామిన్ చేయడము, అలాగే వారి యొక్క నరాల వ్యవస్థను ఎగ్జామిన్ చేయడము, అండ్ తర్వాత వాళ్ళకి కాస్త లిక్విడ్ అలాగే కాస్త సెమీ సాలిడ్ ఇచ్చేసేసి వాళ్ళ స్వాలోయింగ్ ప్యాటర్న్స్ని ఎగ్జామిన్ చేయడము, అలాగే వాళ్ళ యొక్క కాఫ్ స్ట్రెంగ్త్, కాఫ్ రిఫ్లెక్సిబిలిటీ అండ్ స్పిట్టింగ్ ఎబిలిటీస్ని, అలాగే బ్రీతింగ్ ప్యాటర్న్స్ని, అలాగే చెస్ట్ ఎగ్జామిన్ని వీటన్నిటిని కూడా మనం బెడ్ సైడ్ చేస్తామన్నట్టు. సో ఇది ప్రైమరీ అసెస్మెంట్ స్వాలోయింగ్ ఎగ్జామినేషన్, బెడ్ సైడ్ స్వాలోయింగ్ ఎగ్జామినేషన్ అంటారు. క్లినికల్ బెడ్ సైడ్ స్వాలోయింగ్ ఎగ్జామినేషన్ ద్వారా మనం చేస్తామన్నట్టు. ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్డ్ అనుకో మనం ఫర్దర్ టెస్ట్కి వెళ్తాం. ఇట్ ఈస్ పాస్ అనుకుంటే కనుక ఓకే, నో నీడ్ టు ఎనీ ఇంటర్వెన్షన్. ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, స్వాలోయింగ్ ఎగ్జామినేషన్ ఫెయిల్ అయింది అనుకోండి, అంటే కనుక ఏంటి, పేషెంట్ హ్యాడ్ ఎనీ డిఫికల్టీ విత్ స్వాలోయింగ్ అండ్ యాస్పిరేషన్, అలా కాఫ్ లేకపోతే బ్రీతింగ్ ప్యాటర్న్స్ అలా ఆల్టర్డ్ డ్యూరింగ్ ద స్వాలోయింగ్ అని అనుకున్నప్పుడు మనం ఫర్దర్ ఎవాల్యుయేషన్స్కి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫీజ్ స్టడీ, ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ స్వాలోయింగ్స్కి మనం వెళ్తాం ఖచ్చితంగా. అంటే కనుక స్వాలోయింగ్ని ఎగ్జామినేషన్ చేయడానికి థిన్ ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్ని ట్రాన్స్నాజల్ పద్ధతి ద్వారా ముక్కు ద్వారా పంపించేసి ఈ గొంతులో ఇక్కడ కెమెరా వేసేసి ఫుడ్ని మనం వాటర్ని ఇవ్వడము ఆ కెమెరా పర్యవేక్షణలో. ఆ పైప్ ద్వారానే ఫుడ్ ఇస్తారా? అది నోస్ నుంచి ఇస్తారా, మౌత్ నుంచి ఇస్తారా? ఫస్ట్ మౌత్ నుంచి ఇస్తాం. ఆ స్వాలోయింగ్ ఎగ్జామినేషన్ చేసేప్పుడు ఆల్రెడీ నోస్లో మనకు ఒక నోస్ బిజీ ఉంటుంది విత్ ఏదో ఫ్లెక్సిబుల్ స్కోప్ ఉంటుంది కదా, ఆ స్కోప్ వేసేసి మనం ఇక్కడ వరకు ఫోన్ ఇచ్చేసేసి అక్కడ లోపల లైటింగ్లో లైట్లో ఆ కెమెరా పెట్టేసేసి ఆ స్వాలోయింగ్ ప్యాటర్న్స్ని యాస్పిరేట్ అవుతుందా లేదా అనేటువంటిది మనము గమనిస్తాం అన్నట్టు. అంటే స్వాలోయింగ్ అనేటువంటి కరెక్ట్ జరుగుతుందా లేదా అనేటువంటిది. అసలు యాస్పిరేషన్ అంటే ఏంటి అని అంటే కనుక ఫుడ్ డీవియేషన్ టువర్డ్స్ లంగ్స్ అన్నట్టు. అంటే కనుక ఎలాగవుతుందంటే కనుక మనం ఫుడ్ అనేటువంటిది యూసోఫాగస్ పొట్టలోకి వెళ్ళాలి, కానీ ఈ యాస్పిరేషన్ అనేటువంటిది ఏమవుతుందంటే ఫుడ్ అనేటువంటిది లంగ్స్లోకి పోయేదానికి ఆస్కారం ఉంటుంది, దాన్నే యాస్పిరేషన్ అంటాం. సో అది జరుగుతుందా లేదా అనేటువంటిది తెలుసుకోవడానికి మనం ఈ ఎండోస్కోప్ని ఆ ఫ్లెక్సిబుల్ స్కోప్ని నోస్ ద్వారా ఇన్సర్ట్ చేసేసి ఇక్కడ వరకు రానిచ్చేసేసి తర్వాత అక్కడ
కెమెరాని స్టేబుల్గా ఉంచేసేసి పేషెంట్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ మనము ఇంట్రడ్యూస్ చేస్తాం అన్నట్టు. ఎందుకంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ ఎందుకు అనంటే కొంతమందిలో నీళ్లు తాగేటప్పుడు యాస్పిరేషన్ అవ్వచ్చు, కొంతమందిలో అన్నం తినేటప్పుడు యాస్పిరేషన్ అవ్వచ్చు, కొంతమందిలో రెండింటికి యాస్పిరేషన్ అవ్వచ్చు. సో ఇలాంటి కండిషన్స్లో మనం అసలు దేనికి అవుతుందని తెలుసుకోవడానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ మనము అలౌ చేస్తామన్నట్టు. అలాగే డిఫరెంట్ టెక్స్చర్ అంటే కనుక విస్కాసిటీని వేరియస్ చేస్తూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఇస్తామన్నట్టు. సో ఈ ఫుడ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కనుక మనకు ఆ పర్టికులర్ ఫుడ్కి ఇది యాస్పిరేట్ అవుతుందా లేదా అనేటువంటిది మన విజువల్ పిక్చర్స్ అనాలిసిస్ ద్వారా మనకు ఖచ్చితంగా ఒక యాక్యురేట్ గోల్డ్ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి మనకు అవుతలేదు, పేషెంట్ ఈజ్ నాట్ టాలరేటెడ్ ఫర్ ది ఫ్లెక్సిబుల్ స్కోప్ లేదు అని అంటే కనుక అడిక్వేట్ ఇన్ఫర్మేషన్ రాలేదు అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే విల్ గో ఫర్ ఫ్లోరోస్కోపీ స్టడీ. అంటే కనుక ఎక్స్రేస్ కింద మనం ఏం చేస్తామంటే కంటిన్యూస్గా ఈ మనం ఇచ్చేటువంటి ఫుడ్ విధానాన్ని అంటే కనుక మొత్తం లోపల ఉన్నటువంటి మస్కులేచర్ కదలికలని, ఆ మజిల్ కదలికల్ని, ఆ బ్రీతింగ్ ప్యాటర్న్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ ఫుడ్ అనేటువంటిది లంగ్స్లోకి లేకపోతుందా లేదా అనేటువంటిది ఆ మూమెంట్ని కోఆర్డినేట్ చేసుకుంటూ విజువల్గా మనం అంటే కనుక రేడియో ఇమేజింగ్లో మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మనం పొట్ట వరకు దాన్ని మనం ఎగ్జామిన్ చేసుకోవచ్చు, ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేటువంటిది రూల్ అవుట్ చేసుకోవచ్చు. కాన్షియస్లో ఉండే వాళ్ళకే చేస్తాం ఎక్కువగా ఇది. అన్కాన్షియస్లో ఉన్నటువంటి వాళ్ళకి మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా ఏంటంటే బెడ్ సైడ్ స్వాలింగ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఎనఫ్. ఎందుకనంటే కనుక క్రైటీరియా, అందుకోసమని మనం ఇందాకనే చెప్పాం క్రైటీరియా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అదే పేషెంట్ హీమోడైనమికల్గా ఎలా ఉన్నాడు, పేషెంట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కండిషన్ ఎలా ఉంది అంటే కనుక ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పేషెంట్ అన్కాన్షియస్లో ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే బ్రెయిన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా లేదు, కోఆర్డినేట్ చేయడు, పేషెంట్ కోఆర్డినేట్ చేయడు. అలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామని అంటే వాళ్ళకి బెడ్ సైడ్ స్వాలింగ్ ఎగ్జామినేషన్తోనే సరిపెడతాం. సో అందులో అలాంటి పేషెంట్లకి ఎక్కువగా దాన్ని ముక్కు ద్వారా అంటే కనుక ముక్కులో ఒక పైప్ వేస్తాం అన్నట్టు, దాన్ని రైస్ ట్యూబ్ లేదా ఫీడింగ్ ట్యూబ్ అని అంటాం. మెయిన్లీ దాన్ని మనం ఫీడింగ్ ట్యూబ్ అంటాము. ఈ మధ్య కాలంలో కొన్ని బ్రాండింగ్స్ వచ్చేసి రైస్ ట్యూబ్ అంటున్నారు, బట్ దాన్ని ఫీడింగ్ ట్యూబ్ అంటారు. ఓకేనా, ఆ ఫీడింగ్ ట్యూబ్ వేసేసేసి వాళ్ళ ద్వారా దాని ద్వారా మనం ఆ పేషెంట్కి ఆహారాన్ని అందించడం జరుగుతుంది అన్నట్టు. కమింగ్ టు ద ఇన్వెస్టిగేషన్ ఫర్ దిస్ మామూలుగా అయితే కనుక ఒకవేళ మనకి ఈ ఫ్లోరోస్కోపీలో కూడా రాలేదు అని యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ రాలేదు అనుకున్నప్పుడు దెన్ వీ గో ఫర్ మాడిఫైడ్ బేరియన్ స్వాలో స్టడీస్ వెళ్తాం అన్నట్టు. సో మాడిఫైడ్ బేరియన్ స్వాలోలో మనం క్లియర్గా ఫేస్ టు ఫేస్ మనం చాలా క్లియర్గా మనం ఎగ్జామిన్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఒకవేళ అదంతా అయిపోయిన తర్వాత ఏమైనా యాస్పిరేషన్ ఆల్రెడీ ప్రీవియస్ యాస్పిరేషన్ తెలుసుకోవడానికి అంటే ఇంతకుముందు యాస్పిరేట్ అయినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా కూడా లంగ్స్లో ఉందా లేదా అనేటువంటి లంగ్ ఎగ్జామినేషన్ కోసం అని చెప్పేసి ఒకసారి అస్కల్టేషన్ చేస్తాం. అదే విధంగా మనం ఒక చెస్ట్ ఎక్స్రే అనేటువంటిది తీసుకుంటాం అన్నట్టు. ఈ విధంగా మనము స్వాలోయింగ్ అనేటువంటి దాన్ని డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది. సో స్వాలోయింగ్ అనేటువంటిది ఏ విధంగా డివైడ్ చేస్తామంటే ఓరల్ ప్రిపరేటరీ స్టేజ్ అండ్ ఓరోఫారింజియల్, ఈసోఫాజియల్గా మనము డివైడ్ చేస్తాం అన్నట్టు. మోస్ట్ ప్రాబబ్లీ న్యూరోలాజికల్ కేసెస్లో ఎక్కువగా ఉండేటువంటిది ఫారింజియల్ డిస్ఫేజియా ఉంటుంది, మైల్డ్గా ఓరల్ ఉంటుంది. ఈసోఫాజియల్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఉండకపోవచ్చు. ఈ స్వాలింగ్ అనేది న్యూరలాజికల్ ప్రాబ్లం వల్లనే వస్తుందా లేకపోతే ఇంకేదైనా వేరే ప్రాబ్లమ్స్ వల్ల కూడా వస్తుందంటారా? ఈ స్వాలోయింగ్ అనేటువంటిది చాలా కండిషన్స్లో వస్తూ ఉంటుంది, ఓన్లీ ఒక న్యూరలాజికల్ కండిషన్ కాదు. న్యూరాలజీ ఈజ్ ద వన్ పాయింట్, వన్ ఆస్పెక్ట్, అండ్ అదర్ ఆస్పెక్ట్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ అంటే కనుక మనకి థ్రోట్ క్యాన్సర్స్ కానీ, ఓరల్ క్యాన్సర్స్ కానీ, లేకపోతే ఈసోఫేజల్ క్యాన్సర్స్ కానీ ఇలాంటి సందర్భాల్లో కూడా వస్తుంది. అలాగే కొంతమంది వ్యాగల్ నర్వ్ స్టిమ్యులేషన్ వల్ల కూడా వస్తుంది. అంటే హార్ట్ ఆపరేషన్ జరిగినటువంటి వాళ్ళలో కూడా ఈ స్వాలోయింగ్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన కేసెస్లో కూడా మనకు ఈ స్వాలోయింగ్ డిఫికల్టీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది అని అంటారు ఓన్లీ ఇంటుబేట్ అయినటువంటి పేషెంట్స్లో అంటే కనుక సివియర్ ప్రాబ్లం ఉండి సివియర్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కనుక ఎమర్జెన్సీ కండిషన్స్లో పేషెంట్ని ఇంటుబేట్ చేస్తారు. నోట్లో పైపులు వేసి ఎక్కువ కాలం అలాగే ఉండడం వల్ల ఈ గొంతు సమస్యల వల్ల కూడా మామూలుగా మనకు స్వాలోయింగ్ సమస్య వచ్చేదానికి అవకాశం ఉంది. వన్స్ ఈ స్వాలోయింగ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? నిజం చెప్పాలి అని అంటే కనుక 100% ఈ స్వాలోయింగ్ సమస్య అన్నట్టు స్వాలోయింగ్ డిఫికల్టీ అనేటువంటిది
క్యూర్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ప్రాపర్ మేనేజ్మెంట్ అనేది అవసరం ఉంటుంది. ప్రాపర్ మేనేజ్మెంట్ అంటే ట్రీట్మెంట్ ఏంటి అని అంటే కనుక ఇదంతా కూడాను ఎక్కువగా ఇవన్నీ ఎక్సర్సైజ్ థెరపిటికల్గానే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. దీనికి ఏ మాత్రలో ఏ గోళీలో ఇవి పనిచేయవు మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్కి. ఒకవేళ కొంతమందిలో సిమ్టమాటిక్గా మెడిసిన్స్తో రిలీఫ్ అయినప్పటికీ ఎక్కువగా మీకు స్పీచ్ పెథాలజీ డాక్టరు లేదా స్పీచ్ థెరపీ డాక్టరు లేకపోతే కనుక ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ డాక్టర్ గారు వారు మీకు రెగ్యులర్గా థెరపిటిక్ స్వాలోయింగ్ థెరపీ అనేటువంటిది సూచించడం జరుగుతూ ఉంటుంది. స్వాలోయింగ్ థెరపీ అనేటువంటి చేయడం జరుగుతుంది. ఆ థెరపీ ద్వారా 100% ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొంతమంది ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి కానీ లేకపోతే ఆక్యుపేషనల్ థెరపిస్ట్ దగ్గరికి కానీ లేకపోతే అదర్ ఆర్ఎంపీస్ దగ్గరికి వెళ్ళడం కానీ ఇలాంటి దగ్గరికి వెళ్ళేసి మాకు స్వాలోయింగ్ ప్రాబ్లం ఉంది అనేటువంటిది చెప్తా ఉన్నారు అన్నట్టు. సో అలాంటి సందర్భాల్లో మరి వాళ్ళు డాక్టర్లు కదా అంటే డాక్టర్లే, కాకపోతే ఏంది అని అంటే కనుక దేర్ స్పెషాలిటీ ఇస్ డిఫరెంట్ అండ్ స్పీచ్ పెథాలజీ డాక్టర్ ఇస్ ద రైట్ పర్సన్ ఫర్ ది స్వాలోయింగ్ ట్రీట్మెంట్ అన్నట్టు. సో కాబట్టి స్పీచ్ థెరపీ డాక్టర్ ఆర్ స్పీచ్ పెథాలజీ డాక్టర్ ఇస్ ద సేమ్. అలాగే వాళ్ళలో కూడా కొంతమంది ఈ మధ్య టెక్నాలజిస్ట్ వస్తున్నారు, అంటే టెక్నీషియన్ కోర్స్ చదివిన వాళ్ళు ఉంటారు అందులో. వాళ్ళలో కూడా అంటే ఏంటంటే కనుక డిప్లొమా చదివిన వాళ్ళు లేదా టెక్నాలజీ కోర్సు 2 years టెక్నాలజీ కోర్సు అలాంటి వాళ్ళు అందరూ కూడాను ఉన్నారు అన్నట్టు. సో మినిమం క్వాలిఫికేషన్ ఈజ్ బ్యాచులర్ ఆఫ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ చదివి RCI రికగ్నైజ్డ్ ఉండి మరియు తెలంగాణ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అసోసియేషన్లో రిజిస్టర్ అయ్యి ఉండి అలాగే ఆంధ్రప్రదేశ్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అసోసియేషన్లో రిజిస్టర్ అయ్యి ఉండి లేదా సెంట్రల్ బాడీలో ఉన్నటువంటిది అంటే కనుక ఇండియన్ స్పీచ్ అండ్ హియరింగ్ అసోసియేషన్లో రిజిస్టర్ అయినటువంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే కనుక నా దగ్గరికి నేను ఒక పేషెంట్ వచ్చింది, పాపం మా అబ్బాయి కొత్తగా మ్యారేజ్ అయిపోయింది. కొత్తగా మ్యారేజ్ అయ్యింది వరంగల్ అబ్బాయి. ఆయన బెంగళూరులో జాబ్ చేసేవాడు అన్నట్టు. బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, వాళ్ళ వైఫ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్. సో ఆయన అక్కడ సాఫ్ట్వేర్, ఈమె ఇక్కడ సాఫ్ట్వేరు. ఈమె కోసం ఆయన వీక్ వచ్చేటువంటి వాడు. సో వస్తే మన ఒకసారి ఏమైంది, అన్ని రోజులు మన రోజులు కావు కదా, ఆయనకు యాక్సిడెంట్ జరిగిపోయింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ ఫేషియల్ బోన్స్ అలాగే ఇవన్నీ గొంతు కండరాలు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయి ఉన్నాయి. సో అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గత 6 నెలల నుంచి స్వాలోయింగ్ థెరపీ స్పీచ్ అండ్ స్వాలోయింగ్ థెరపీ తీసుకుంటున్నారంట. స్పీచ్ అండ్ స్వాలోయింగ్ థెరపీ తీసుకుంటున్నా కూడా ఎందుకు ఇది రావట్లేదు అనేటువంటిది ఒక ఆలోచన అయితే మాకు వచ్చింది అన్నట్టు. నాకు డౌట్ వచ్చేసి మీరు ఎవరి దగ్గర తీసుకుంటున్నారు అని చెప్పి చూస్తే ఆమె ఒక ఫిజియోథెరపిస్ట్. సో మెదడుకి ప్రాబ్లం ఉంటే కాళ్ళ నొప్పికి మందు వేస్తే ఏమైనా తగ్గుతుందా? ఎందుకంటే ఆ అమ్మాయి చేసేటువంటి ట్రీట్మెంట్స్ పోనీ చక్కగా చేసిందా అంటే అది లేదు, ఏదో చేస్తుందనంట. జస్ట్ చేస్తుంటే కనుక నేను ఆరాంగా అడిగిన, ఏంటమ్మా ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదమ్మా, ఇది చేసి కూడా మీరేమో ట్రీట్మెంట్ చేస్తున్నాం అని చెప్పేసి మీరు అంటారు, కానీ పేషెంట్ వాళ్ళు కూడా మేము డాక్టర్ గారి చేత ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం కాబట్టి మేము రికవర్ అవుతుంది అని ఉన్నారు. ఒక పక్క మెంటల్ టార్చర్, ఒక పక్క డబ్బులు అయిపోతూ ఉంటాయి, ఒక పక్క టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, ఒక పక్క ఫ్యామిలీ మధ్య గ్యాప్ వస్తుంటుంది. ఇన్ని సమస్యలు, ఒక సమస్య ఉందమ్మా, మరి మీరు ఎలా చేస్తున్నారు, మరి స్పీచ్ డాక్టర్ దగ్గరికి పంపించచ్చు కదా అంటే కనుక, సార్ నేను చేయగలుగుతాను సార్, నేను చేస్తున్నాను సార్, అది అంటే కరెక్టే అమ్మా మీరు చేయగలుగుతారు. ఇప్పుడు ఏదైనా కానీ ఆర్థోపెడిషియన్కి బొక్కలకు సంబంధించినటువంటి ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళడం వేరు, అదే ఒక జనరల్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళడం వేరు. అంటే వాట్ ఐ మీన్ టు సే ఎవరి పని వాళ్ళే చేయాలన్నట్టు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పర్టైజ్ అంత ఈజీగా ఉండదు కదా ఎవరి దగ్గర. అంటే మాకు సబ్జెక్టులు ఉండవా అంటే కనుక అందరికీ అన్ని సబ్జెక్టులు ఉంటాయి. అంత మాత్రం ఇప్పుడు ఆ పని మేము చేస్తామంటే ఎట్లా కుదరదు కదా. ఎందుకంటే దానివల్ల ఆ పేషెంట్ నష్టపోతాడు, టైం వేస్ట్ అవుతుంది, ఆ ఇంప్రూవ్మెంట్ మీద బర్డన్ పడుతుంది. ఇట్లాంటి కండిషన్స్ అన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను. అందుకని నేను మీ ద్వారా ప్రజలకు అప్పీల్ చేయడం ఏంటి అని అంటే కనుక క్వాలిఫైడ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్, మెడికల్ స్పీచ్ పెథాలజీ, ఎస్పెషల్లీ న్యూరాలజీ నాలెడ్జ్ ఉన్నటువంటి డాక్టర్స్ దగ్గర ఈ స్వాలోయింగ్ సమస్యలకు ఎక్కువగా ట్రీట్మెంట్ అనేటువంటిది 100% ఎఫెక్టివ్గా జరిగేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి RCI రికగ్నైజ్డ్ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు లోకల్ స్టేట్లో తెలంగాణ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అసోసియేషన్ లేదా APASLP ఆంధ్రప్రదేశ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అసోసియేషన్ రికగ్నైజ్ చేయబడ్డ స్పీచ్ పెథాలజిస్ట్ డాక్టర్ దగ్గర మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఓకే డాక్టర్, అంటే స్వాలోయింగ్ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, అది ఎలా క్యూర్ చేసుకోవాలి, అసలు దేని వల్ల వస్తుంది అనేది చాలా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.